భారతదేశంలోనే చాలా గొప్ప విధంగా రైతులను ఆదుకోవాలని, అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు ఎలక్షన్లలో ప్రకటించిన విధంగా ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి రైతుకు ఇవాళ 9 రోజులలోనే మరి అన్ని రైతులు సంతోషపెట్టే విధంగా మరి రైతు భరోసా జమ చేసినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే విధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సీనన్న గారికి మరి పాలాభిషేకం చేయడం, రైతులంతా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది, సీట్ల పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా మరి 2 లక్షల రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు గాని, సన్న బియ్యం పథకం గాని, రేషన్ కార్డులు గాని, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గాని, ఇవాళ భారతదేశం లోపల ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పేదల కోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా పేద ప్రజలను మరి ఆర్థికంగా అభివృద్ధి పరిచే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు జీర్ణించుకోక అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు, నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి. మాట జాగ్రత్త. రైతులు, పేద ప్రజలు, కార్యకర్తలు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలా మీ పార్టీ భూస్థాపన కాబోయే రోజులు, పార్టీ భూస్థాపన కాబోయే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై ఆల్సినన్న. ఈరోజు రైతు భరోసా కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎకరాన 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిందో సాలుకు, అదేవిధంగా ఈరోజు గత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను మరి రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఈ రోజు పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఈ రోజు ఒక్కొక్కటి కూడా మరి అమలు పరుస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అవాక్కులు చెవాకులు వాడుతున్నారు. 6 గ్యారెంటీలు ఏమని అడుగుతున్నారు? ఇవన్నీ 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పథకాలు కాదా అని మేము నిలదీసి అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. రాబోయే రోజుల్లో కూడా మరి పేదలందరినీ ఆదుకునే విధంగా కూడు గుడ్డ నీడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూడు నీడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ వారందరూ కూడా జీవనోపాధి కల్పిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి పార్టీ ఈ రోజు ఏదైతే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మరి రైతుల ఖాతాల్లో కూడా జమ చేసినటువంటి పార్టీ, ఆ పార్టీ ఈ రోజు చేసినటువంటి మరి వేడుకలే ఈనాడు రైతాంగం కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి పాలాభిషేకం, అదేవిధంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ మిత్రులకు, రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈ రోజు వేములవాడ నియోజకవర్గం మండలం టౌన్ రూరల్ మండలంలో వారిగా మన రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్లు 70,000 మంది రైతులకు రుణమాఫీ కావడం జరిగింది. అందులో భాగంగా మన ఖార్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ ఆశీనన్న గారికి ధన్యవాదాలు చెప్తూ రైతుల తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన చూడండి, మనకు 6 గ్యారెంటీలు ఉన్నారు. 6 గ్యారెంటీలు కాదు, 60 గ్యారెంటీలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది.
అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా సేవలు చేసే కార్యక్రమం ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు గమనిస్తారు ఈ 18 నెలల్లో ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని గమనిస్తారు, చూస్తారు. ఊరూరున గ్రామాన 20 ఏళ్ళు ఇందిరామిల్లు అంటే గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున ఇందిరామిల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి సన్నబియ్య కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ముందు వచ్చే ఎలక్షన్లో వచ్చే నెలలో గ్రామ ఎలక్షన్లోనే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మహిళలు అందరూ ఆదరించి మన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ ఈ అందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకున్న జై కాంగ్రెస్. ఈ రోజు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు 9,000 కోట్లు ఇవ్వడం ఆశామాసి కాదు, 11,70,11,984 మందికి ఇవాళ రైతు భరోసా అందించడం అంటే చాలా సంతోషకరం ఉంది. వారికి రైతులకు పక్షాన వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు వారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి పడకలు కలుసుకోవడం సంబరాలు చేసుకోవడం జరిగింది వేములవాడ పట్టణంలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గడిచినా 1 రూపాయి సుధం మాఫీ చేయలేదు. ఏకకాలంలో మా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ రైతు బంధు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలతోనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో గెలిస్తే 6 గ్యారెంటీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఈ రోజు ఇందిరామిల్లు కావచ్చు, 5 లక్షలు జాగున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కావచ్చు, బస్సు ఫ్రీ కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం. మా పార్టీ మాది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దాచుకున్న పైసలు ఈ రోజు ఖర్చు పెట్టుకుంటున్నారు, విచ్చే ఖర్చు పెట్టుకుంటున్నారు. మేము వాటి అప్పులు కట్టుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ముందడిపోతున్న పార్టీ మా పార్టీ. ఆ పోతే ఇవ్వబోతే ఇక్కడ గెలిచిన మన నాయకుడు ఆర్సీఎన్ గారు నిత్యం ప్రజల వెంట ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏ అవసరం ఉన్నా అప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిష్కరిస్తున్నారు. పొద్దున లేస్తే రాత్రి 10-11 గంటల దాకా ఇంటికి రాక గ్రామాల పని తిరుగుతూ ఏ అవసరం ఉన్నా అప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాడు. రోడ్డు వెలుపు కావచ్చు, ఇప్పుడు ఇందిరామిల్లుగా చెప్పి కానీ మా నాయకుడు పట్టుదలతో చేస్తున్నా. మా నాయకుడు రోడ్డు వెలుపులు చేస్తే ఈయన ఏం చేస్తారో మంచి వాళ్ళు వెళ్ళి బీసీ నాయకులతో ఏమైతే అన్నారు, యుద్ధం చేసిండు. ఇవాళ కళ్ళకు కనిపిస్తుంది మీకు టీఆర్ఎస్ బీఏపీ వాళ్ళు అది బంద్ ప్రకటించిండు, దుకాణాలు రోడ్డు వెలుపు చేస్తారని. అయినా వాళ్ళకి చెంపపెట్టులాగా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రోడ్డు వెలుపులు చేస్తున్నారు. ఎన్నో అభివృద్ధి చేస్తుంది, వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. మా నాయకుడు ప్రజలంటే వల్ల నాయకుడు అంటే ఆది శ్రీనివాసరావు ఒక 20 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చూడాలని. అయ్యా ఎన్నో నియోజకవర్గ ప్రజలారా ఆయనకు ఆశీర్వాదం చేయండి, మళ్ళీ ఒక 20 సంవత్సరాల దాకా ఆయన ఎమ్మెల్యే గెలిపించాలని అందరిని వేడుకుంటే అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించడం కూడా రైతులను చిన్న చూపే చూసింది. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు చాలా పెద్దపీట వేస్తుంది. సుమారుగా 1,49,00,000 ఎకరాలకు ఇవాళ 9 రోజుల్లోనే మరి చాలా సమీప టైంలో 9,000 కోట్లు కేటాయించి రాష్ట్రంలో 71 లక్షల మందికి ఇవాళ రైతు భరోసా కల్పించడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు పెద్ద ఎత్తున మేము ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి మేము ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో మరి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి పాయల ఈ విధంగా 4 రకాలుగా మరి వాళ్ళు విడుదల చేసి కూడా మరి ఉన్న అమౌంట్ అక్కడే బ్యాంకులలో ఉంచారు తప్ప రైతులకు న్యాయం చేయలేదు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి సుమారుగా మరి 21,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా సన్నపు వడ్లు ఇవాళ 500 బోనస్ ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తూ మరి సన్న వడ్లు పండించడానికి ఇవాళ మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధంగా రైతులకు ఎన్నో మరి సహాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళ రైతులు రుణపడి ఉంటారని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. సరిపోతా తావు ఈరోజు రైతు భరోసా కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎకరాన 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిందో సాలుకు, అదేవిధంగా ఈరోజు గత 9 రోజుల్లో పడిన 9,000 కోట్ల రూపాయలను మరి రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఈ రోజు పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి
మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఈ రోజు ఒక్కొక్కటి కూడా మరి అమలు పరుస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అవాక్కులు చెవాకులు వాడుతున్నారు. 6 గ్యారెంటీలు ఏమని అడుగుతున్నారు? ఇవన్నీ 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పథకాలు కాదని మేము నిలదీసి అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. రాబోయే రోజుల్లో కూడా మరి పేదలందరినీ ఆదుకునే విధంగా కూడు గుడ్డ నీడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూడు నీడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ వారందరూ కూడా జీవనోపాధి కల్పిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి పార్టీ. ఈ రోజు ఏదైతే 9 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయలు మరి రైతుల ఖాతాల్లో కూడా జమ చేసినటువంటి పార్టీ, ఆ పార్టీ ఈ రోజు చేసినటువంటి మరి వేడుకలే ఈనాడు రైతాంగం కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణం లోపల ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరి వారికి పాలాభిషేకం అదేవిధంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ మిత్రులకు రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. Hey,